ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు జూన్ 1 నుంచి నెలకు 10,000 ఇస్తారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 965 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెల 1వ తేదీ వీరికి స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం పేదల వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి జూన్ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 965 మందికి ఈ పింఛన్లు మంజూరు అయ్యాయి. గత ఏడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె, బోధకాలు, కుష్టు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 965 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ పింఛన్లు వచ్చాయి. వీరికి జూన్ 1 నుంచి నెలకు 10,000 చొప్పున ఇస్తారు. సామాజిక పింఛన్లు ఇచ్చినట్లుగా వీరికి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ కొత్త పింఛన్లకు సంబంధించి నెలకు 93.34 లక్షలు వ్యయం కానుందని తేల్చారు. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ దరఖాస్తు చేసుకున్న వారికి ఏ నెల వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం పక్షవాతంతో మంచానికి పరిమితమైన వారు, కుండరాల వ్యాధితో బాధపడే వారికి, తలసేమియా, సికిల్ సెల్ ఎమెనియా, తీవ్రమైన హిమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడేవారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలంటే సదరన్ సర్టిఫికెట్ సమర్పించాలి. అయితే పైన తెలిపిన ఈ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 2025 మార్చి తర్వాత 1,217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సదరన్ సర్టిఫికెట్ రాగానే ఆ మరుసటి నెల నుంచే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో కూడా పింఛన్లకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి నెలకు 10,000 చొప్పున పింఛను ఇస్తారు. అదే పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన వారికి పాటుగా తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి నెలకు 15,000 చొప్పున పింఛను పంపిణీ చేయనున్నారు. అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలో కొత్త పింఛన్ల దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.